ఎక్కడ డిఫెక్ట్ ఉందో ఆ ప్రాసెస్ ఓనర్కి తెలిసినట్టు ఈ ఈ శరీరం ఆయన నిర్మాణం, ఆయన కర్త, సృష్టికర్త. ఆయన సొంత చేతులతో, అంటే నలుగురిలో ఒకడిగా చేయలేదు, నేను ఒక్కడిగా చేస్తాడు. నీతో పోలికే లేదండి. ఇతరులతో పోలిక లేకుండా నిన్ను సెపరేట్గా చేశాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడంట ప్రభు వారు. ఎలా పేరు పెట్టి పిలుస్తా ప్రభు అంటే, మీరు ఎప్పుడైనా వేలిముద్రలు నీ ఒక్కడికే ఉంటాయి కదమ్మా. నీ వేలిముద్రలు నీకే ఉంటాయి, రెండో వ్యక్తికి ఉండవు ప్రపంచంలో. ఎక్కడికైనా నువ్వు అమెరికా వెళ్ళి వారు ఏం చేస్తారో తెలుసండి, ఫింగర్ ప్రింట్స్ వేస్తారు. ఫింగర్ ప్రింట్స్ వేస్తే చాలు, నా పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆయన చూసేస్తాడు, ఏం చెక్ చేయక్కర్లేదు. 2, నా కళ్ళు పరీక్ష చేస్తారు, రెటీనా అంటారు కదా, కళ్ళు చూడు అంటారు. ఆ కళ్ళు చూసిన వెంటనే ఎస్, నేను ఒక్కనే ఉంటానండి, ఒక్కనే ఉంటాను ప్రపంచంలో. దేవుడంట మనల్ని తల్లి గర్భములో పిండముగా ఉండగా చూశాడట. ఎప్పుడమ్మా? తల్లి గర్భములో ఇంకా మాంస ముద్ద అంటే రూపురేఖలు లేవు, అప్పుడు ఐడెంటిఫై చేశాడట. ఆయన స్వహస్తాలతో మన అవయవాలన్నిటిని సృజించాడట. అంటే ఆయన నిర్మించెను, ఆయన ఏర్పరచెను, ఆయన సృష్టించెను, ఆయన తన సొంత చేతులతో మలిచెను, తన రూపంలోకి మార్చెను అని వ్రాయబడింది. కనుక మన డిఫెక్ట్ ఆయనకు తెలుసు. నాకు నీ మీద ఏబిలిటీ ఉంది, నాకు నువ్వు చేయగలవని ఏబిలిటీ ఉంది, నువ్వు సామర్థ్యం గలవాడు. దేవుడు ఏం చెప్తాడు 32:17లో, శూరుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నీవు భూమిని ఆకాశమును అందలి సమస్తమును సృష్టించి ఉన్నావు, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అన్నాడు. అదే అధ్యాయం 32:27 చెప్తాడు కదా, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనదేదైనా గలదా. ఈ మాటలు కుష్ఠ వ్యాధిగ్రస్తుడికి తెలుసు. అతను అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే, నాకు తెలిసి నువ్వు చేయగలవు, కానీ ఇక టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, ఇష్టం ఉండాలి నీకు ఇష్టమైతే. ఎన్నే ప్రభు ఏం చెప్పాడు తెలుసండి, నాకు ఇష్టమే. ఈ మాటలు మా చెవి లోపలికంటే వెళ్ళాలి. ప్రభు నీతో చెప్పే మాట నాకు ఇష్టమే. ఏం చెప్తున్నాడు తల్లి, నాకు ఇష్టమే. శుద్ధుడు కమ్మని చెప్పగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రభు మన జీవితాల్లో ఆయనకి ఎప్పుడు ఇష్టమే. తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా ఉండాలని ఇష్టపడతారు. ఇప్పుడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు భక్తుడు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సత్యమును అనుసరించాలి, సత్యములో ఉండాలి, సత్యముతో ఉండాలి, యేసులో ఉండాలి, యేసుతో ఉండాలి, యేసుతో నడవాలి. నాకు ఇష్టమే అరట. మత్తయి సువార్త 21:28 ఒక మనుషునికి 21:28 ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాడు. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు అనగా తండ్రి రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అనెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం, మీకు అర్థమవుతుందమ్మా? ప్రభు నీకు ఇష్టమైతే
నన్ను శుద్ధినిగా చేయి. నీకు ఇష్టమైతే ఇక్కడ ప్రభుకి ఇష్టం కావాలి, ప్రభుకి ఇష్టం అవ్వాలి. ఏం చెప్తున్నాడు? ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వారని అడిగారు. ఎవరు? ప్రభు అడుగుతున్నాడు. అందుకు వారు ఏమన్నారు? మొదటి వాడే. ఎందుకు? వెళ్ళండాడి అన్నాడు, కానీ వెళ్ళాడు. రెండో వాడు ఏం చేశాడు? అదంతా పని వెళ్తాను డాడీ అన్నాడు, కానీ దుప్పడు మూసుకేసి పడుకున్నాడు. ఇంతే తేడా. ఎవరు ప్రభుకిష్టం? ఎవరు ప్రభుకిష్టం అంటే మొదటి వాడు. వెళ్ళండి డాడీ అన్నాడు, మనసు మార్చుకొని ఏం చేశాడమ్మా? మనసు మార్చుకున్నాడట. సమూయేలు, మొదటి సమూయేలు 15:22లో అప్పటి వరకు సౌలు చాలా చక్కగా ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు. యుద్ధం చేయమన్నాడు, చాలా చక్కగా యుద్ధాన్ని జయించాడు. ఆ దోపుడు సొమ్ము ఒక్క అనాపైస ఇంటికి తీసుకురావద్దన్నాడు, అక్కడే వదిలే అన్నాడు ప్రభువారు. సమూయేలు వచ్చాడు, సౌలా నువ్వేం చేసావు అంటే, నేను నా తండ్రి దేవుడు చెప్పిన ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాను అన్నాడు. వెంటనే సమూయేలు ఏమన్నాడంటే, సౌలా ఇంక నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఏం చెప్పాడు తెలుసు? ఇంక నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ ఎడ్ల రంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ గొర్రెల అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నాడు. భయం వేసింది సౌలుకి. వెంటనే మళ్ళీ అబద్ధం చెప్తూ దేవునికి బలి అర్పించాలని బలిసి నాటిని తీసుకొచ్చాను, బెస్ట్ పట్టుకొచ్చాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, దేవునికి ఇష్టమైనవి ఏంటో తెలుసా అంటూ 22వ వచనం, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఒకటి, 2 పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అనగా దేవునికి ఇష్టం మాట వినుట. మాట వింటే బండ మిదిలి కట్టుకుంటాం. ఈ నా మాట చెప్పిన విను ప్రతివాడు, అంతే కదా మరి రాయబడింది. ఈ నా మాట చొప్పున మనం వినాలి, ఆచరించాలి. విని విడిచిపెట్టకూడదు. తర్వాత ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. మీకు తెలుసు, చాలాసార్లు మనం వింటాం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 ఏం చెప్తాడు? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడ్డాడట. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేది. ఎంత మంచి మాట అండి. ఒట్టుగా రావండి డబ్బులు, ఊరికినే రావండి. డబ్బులు ఊరికినే రావు, పరలోక రాజ్యం ఊరికినే రాదు. హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడ్డాడట. టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. అతడు కొనుపోబడక మునుపు టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి తెలుసా? దేవునికి ఇష్టుడై ఉండెను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక అంటూ కొనసాగింపుగా అన్నాడు కదా. హెబ్రీయులకు రాసిన 11:5 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నాడు. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా. రోమా 14:17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటూ, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఎవరు? ఎవరైతే క్రీస్తునకు దాసుడిగా ఉంటారో దేవునికి ఇష్టుడిగా ఉంటాడట, మనుషుల దృష్టికి యోగ్యుడిగా కనబడతాడట. ఎవరైతే క్రీస్తునకు దాసుడిగా ఉంటారో వారు ప్రభువునికి ఇష్టులు. దాసుడు అంటే ఏంటో తెలుసమ్మా? చిత్తం ప్రభువా, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తాం. నీ చిత్తమే నెరవేరునుగాక అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మనం అప్పు చెప్పుకోవడం, మన స్వచిత్తాన్ని చంపేసుకోవడం,
క్రీస్తుతో పాటు చచ్చిపోవడం, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయనతో పాటు పాతి పెట్టబడ్డం, ఆయనతో సజీవంగా తిరిగి లేవడం, ఆశలను చంపే సజీవయాగంగా మన శరీరమును ఆయనకి సమర్పించుకోవడం, చిత్తం ప్రభు అని ఆయనకి హంబుల్గా ఆయన ఆజ్ఞల కోసం శిరసా వహించి వెయిట్ చేయడాన్ని, ఎవడైతే క్రీస్తునకు దాసుడిగా ఉంటాడో వాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడట, మనుషుల దృష్టికి యోగ్యుడిగా కనపడతాడట. మేక 6:16లో మనం చూస్తాం, ఏమి తీసుకుని వచ్చి మేము యెహోవాను దర్శింతుము, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతుమంటూ మేక 6:8లో అన్నాడు కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది కదా అంటూ, ఒకటి న్యాయముగా ప్రవర్తించుటయు. హల్లెలూయా. నేనేం అడుగుతున్నాను, ఇంతే కదా అన్నాడు. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి, అంతే చాలు. ఇంతే నేను అడిగేది. దేవునికి ఇష్టడుగా ఉంటే, మనం దేవునికి దాసునిగా ఉంటే ఆయనకి ఇష్టడు. దేవునికి దాసునిగా అంటే మాట వింటే అంతే, ఎంత ఏది చెప్పినా అంతే ఉంటుంది. ఒకటే సూత్రం, జస్ట్ ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడు, ఎవడైనా సరే ఆయనకి దాసుడిగా ఉండాలి. చిత్తం ప్రభువా, లోబడిపోవాలి, యజమానుడిగా ఒప్పుకోవాలి. ఈ ఇంటికి అధికారిని బోర్డు పెట్టుకోకూడదు కాదు, ఆ అధికారానికి, సార్వభౌమాధికారానికి మన చిత్తాన్ని ఒబీడియంట్గా చేసేసుకోవడం. నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తం, నా ఇష్టం కాదు ప్రభు నీ ఇష్టమే. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏం చెప్తారండి, పెళ్ళి కూతురు మీ ఇష్టం డాడీ అంటది, ఒకటిదే. పెళ్ళి కొడుకు ఏమంటాడు, మీ ఇష్టం డాడీ మీరు ఎలా. అంతకుముందు ఆల్రెడీ అన్నీ జరిగి ఉంటాయి అక్కడ. ఈ రోజుల్లో జరిగేది అదే. బలవంతంగా పెళ్ళిళ్ళు చేపిస్తున్నారు తల్లిదండ్రుల చేత. మరో విధంగా అనుకోకండి, నీ చిత్తం మీ ఇష్టం అన్న. ఈరోజున మనం గుణపాఠం నేర్చుకోవాలి ప్రభు దగ్గర నుంచి. మన స్వచిత్తాన్ని చంపేసుకోవాలి. మన ఇష్టం కాదు, నా సుఖం కాదు ప్రభు, నీ ఇష్టమే. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకోకూడదండి. ఆయన చిత్తానికి నా తండ్రి ఏం చేయాలి చెప్పు ప్రభు, ఎలా చేయాలి అంతే. భక్తి సింగ్ గారని హెబ్రోను సహవాసం దైవజనులు చెప్తారు కదా, కటింగ్ చేయించుకోవాలన్నా ఈ రోజున కటింగ్ చేయించుకున్నా ప్రభు అని అడిగేవాడట. ప్రభు పలానా ఇంటికి భోజనానికి వెళ్ళమంటావా, నీళ్ళు లేవు ప్రభు పలానా ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగమంటావా అంటే అంతగా మీకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు కదా, ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతిని పోలి అంటాడు. వరద రావచ్చు, తుఫాన్ రావచ్చు, వానలు కురవచ్చు, కొట్టెను రాయబడి ఉంటుంది. అయితే దాని యొక్క పునాది దేవునికి ఇష్టడిగా ఉంటుంది. ఆయన మాట వింటే, ఇంకొక విధంగా ఆయన మాట వింటే మనం ఏమవుతుందో తెలుసమ్మా, దేవునికి ఇష్టడిగా ఉంటాం. అప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. ఏమన్నాడమ్మా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా ప్రభు. ప్రభుకి ఇష్టం పుట్టాలి. నాకు ఇష్టమే అన్నాడు చాలు. మనం కూడా మన బ్రతుకులో మనం ప్రార్థన చేస్తాం, నాకు ఇష్టమే, నేను తలగా ఉంచుతాను, తాగ్గా ఉంచానని మనతో చెప్పాలి. నువ్వు తలగా ఉంటావు, నువ్వు గొప్పవాడిగా ఉంటావు, నువ్వు మహోన్నతుడు, నా పక్కన కూర్చుంటావురా నువ్వు. అది దేవుడు ఏం చెప్పాలి, నా పక్కన కూర్చుంటావు నువ్వు, జస్ట్ నేను తలుపు కొట్టాను తీసావు, నాతో కలిసి భోజనం చేస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను, నేను నా సింహాసనం నా కుడి పార్శ్వాన్ని కూర్చుంటావు కుమారుడా. అందుకే ఏం చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. హల్లెలూయా.